Hey guys, welcome back to our channel. మనమైతే మళ్ళీ అయితే ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్ అన్నమాట. సో లైక్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో సారీ గైస్, నేనైతే మైన్క్రాఫ్ట్ వీడియో రాలేదనమాట. సో ఎందుకంటే ఒక అన్నోన్ ఎర్రర్ అయితే వచ్చేసింది జావాలో. సో నా సిస్టంలో జావా అయితే ఒకటి ఉంటాయి కదా, సో ఈ గేమ్ని రన్ చేస్తుంది. సో అదైతే ఓపెన్ కాలేదు. సో మైన్క్రాఫ్ట్ అందుకనేసి నాకైతే కొంచెం ప్రాబ్లం అయితే అయ్యింది. సో అందుకనేసి అండ్ ఈరోజు మనమైతే నెదర్కి అయితే వెళ్ళబోతున్నాం. సో నెదర్కి కావాల్సిన అన్నీ అయితే నేనైతే తీసుకుంటున్నాను. ఏంటంటే ఫస్ట్ అయితే మా దగ్గర ఉన్న డైమండ్స్తో ఒక డైమండ్ పికాక్స్ కూడా చేసుకోలేను. సో నేను లాస్ట్ ఎపిసోడ్ నుంచి సో డైమండ్ పికాక్స్ ఇంకా ఒక డైమండ్ స్పాట్ అయితే వేసుకుంటాను. అండ్ మొత్తం ఐరన్ ఆర్మర్ అయితే వేసేసుకుంటాను నేను. దాని తర్వాత మనం అయితే నెదర్కి అయితే వెళ్దాం. సో ఇక్కడ ఈ డైమండ్ తీసుకొని ఈ ఒక స్టిక్ తీసుకొని ఇక్కడ 2 డైమండ్స్ పెడితే వచ్చేసిందమ్మా మన డైమండ్స్ బెడ్. అండ్ ఇప్పుడైతే ఈ 14 డైమండ్స్ అయితే నేను జాగ్రత్తగా చెస్ట్ అయితే పెడతాను. అండ్ ఇప్పుడైతే నేనైతే ఐరన్ ఆర్మర్ అయితే తీసుకుంటాను. సో ఈ ఐరన్ చెస్ట్ ప్లేట్ అండ్ ఐరన్ లెగ్గిన్స్ అండ్ ఐరన్ బూట్స్ ఉంది ఇక్కడ. సో ఐరన్ బూట్స్ అండ్ మొత్తం ఐరన్ అయితే ఎక్కువ ఉంది. సో ఐరన్ చాలా మైండ్ చేశాను నేను డైమండ్స్ కోసం అనుకుంటూ వెళ్ళి. అండ్ ఇదే ఐరన్ హెల్మెట్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మనమైతే ఒక ఐరన్ ఫామ్ అయితే చేయాలనుకున్నా కదా. సో మీరు చెప్పండి కామెంట్స్లో. సో నేను ఐరన్ ఫామ్ చేయాలో లేకపోతే మనకి ఇది ఓన్లీ సీక్రెట్ బేస్ అనమాట. సో మనకి మెయిన్ బేస్ చేద్దామంటే మీరైతే చెప్పండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఐరన్ ఫామ్ చేద్దామా లేకపోతే ఈ సీక్రెట్ మెయిన్ బేస్ చేద్దామా మీరైతే చెప్పండి నాకు. సో దాంతో నేనైతే చేస్తాను. ఓకే, ఇప్పుడైతే మొత్తం అయితే ప్రిపరేషన్ అయితే చేసుకున్నాను. సో అండ్ ఒక ఐరన్ హెల్మెట్ కూడా సేఫ్టీ కోసం చేసుకున్నాను. ఎందుకంటే మన గోల్డెన్ హెల్మెట్ అయితే ధరిస్తున్నాం ఇప్పుడైతే. ఎందుకంటే అక్కడికి వెళ్తే పిగ్లిన్స్ ఉంటుంది చూడు. సో ఆ పిగ్లిన్స్కి గోల్డ్ అట్రాక్ట్ చేస్తాను అనమాట. సో అవి ఏమని కూడా అంటే మనం కూడా వాళ్ళలో ఒకరు అనుకుంటాయి పిగ్లిన్స్. సో అందుకనేసి ఈ గోల్డ్తో మనం పిగ్లిన్స్ని కూడా రాత్రి అయిపోతుంది పద జల్దిరా వెళ్ళి నిద్ర పోదాం పద. సో గోల్డ్తో కూడా మనమైతే పిగ్లిన్స్కి అయితే ట్రేడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు విలేజెస్కి ట్రేడ్ చేస్తారు కదా. సో అట్లా అనేసి సో ఈరోజు నేనైతే ఫస్ట్ అయితే నేను నెదర్కి వెళ్ళి ఒక నెదర్ ఫోర్ట్రెస్ అయితే కనిపెట్టాలి ఈ ఎపిసోడ్ లోపల మనం నెదర్ ఫోర్ట్రెస్ కలిపితే నెక్స్ట్ ఎపిసోడ్లో మనం అయితే ఏం చేయాలో చాలా ఈజీగా తెలిసిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం చేయాలో. సో ఇప్పుడైతే ఒక స్టోన్ యాక్స్ అయితే తీసుకుంటున్నాను. అండ్ ఇంతైతే చాలు ఓన్లీ ఈరోజు ఎక్స్ప్లోర్ చేయడానికి నేనైతే ఈ వీడియో తీస్తున్నాను. సో నెక్స్ట్ వీక్ లోపల మనం అయితే మొత్తం అక్కడ ఉన్న ఒక నెదర్ ఫోర్ట్రెస్ దొరికితే నెదర్ ఫోర్ట్రెస్ నెక్స్ట్ వీక్లో మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసి అక్కడ ఉన్న విలువైన అన్నీ తీసుకుందాం. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే నెదర్ ఫోర్ట్రెస్ చెస్ట్ అయితే ఉంటాయి కదా. సో ఆ చెస్ట్లలో మనకైతే డైమండ్స్ అయితే ఉంటాయి. చాలా డైమండ్స్ ఉంటాయి. సో నేను చాలాసార్లు యూట్యూబ్లో అయితే చూశాను. అండ్ చాలా ఏమో ఉంటాయి. బ్లేజ్ రాడ్స్ అని ఒకటి ఉంటుంది. అండ్ దాంతో మనమైతే బ్లేజ్ రాడ్స్తో మనమైతే ఒకటి తయారు చేసుకోవచ్చు. ఏంటది ఇంకా అర్థం కాదు, నాకు మర్చిపోయాను. సో అవన్నీ చేశాక ఫస్ట్ అయితే ఇప్పుడైతే నెదర్కి అయితే వెళ్తున్నా. సో ఫస్ట్ అయితే నాకు ఒబ్సిడియన్ అనేది తీసుకోవాలి. నేను ఆ ఒబ్సిడియన్ తీసుకొని నెదర్ పోర్టల్ని ఫస్ట్ అయితే విరగొట్టాలి. అయినా ఇప్పుడు ఎందుకు ఐవర్ అంత కిందకి వెళ్తారో. సో అందుకనేసి అక్కడ మనం ప్రీవియస్ లాస్ట్ టైం మనం గోల్డ్ తీసుకొని వెళ్ళాక నేను కొంచెం అయితే గమనించాను అనమాట. ఏంటంటే అక్కడ నెదర్ పోర్ట్ క్రియేట్ చేసే దగ్గరనే కింద కొన్ని ఒబ్సిడియన్ పార్ట్స్ ఉన్నాయి. మీకు కనబడలేదు అనుకుంటా. సో కనబడితే మీకు తెలిసి ఉంటుంది. సో ఆ ఒబ్సిడియన్ పార్ట్స్ తీసుకొని కాదులే తీవ్ర కాదు. సో ఒబ్సిడియన్ తీసుకొని మనమైతే నెదర్ పోర్టల్ అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. సో చూపిస్తాను అంటే వీటి తీసుకున్నాక వచ్చావు. నాకు కొంచెం పని పడ్డది తీసుకొని దూర ప్రయాణం చేస్తున్నాను. మెలం బ్రెడ్ చాలా ఉంటాయి. చాలా మెలం బ్రెడ్ తీసుకున్నాం. అండ్ ఇవి చూడండి ఇక్కడ ఒబ్సిడియన్ ఉంది అండ్ అక్కడ ఒబ్సిడియన్ ఉంది. ఫస్ట్ అయితే ఇదేంటబ్బా ఈ ఒబ్సిడియన్ ఎందుకుంది? ఇది కూడా ఒబ్సిడియన్ అసలుకి. ఈ ఒబ్సిడియన్ మొత్తం ఏదో ఇట్లా పాకలు పెట్టినట్టు అనిపిస్తుంది. మొత్తం ఇట్లా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ ఒబ్సిడియన్ తీసుకొని ఇది అయితే పైన పెడదాము. దీనైతే మొత్తం విరగొడదాం. చాలాసేపు అవుతుంది రే పికాక్స్తోని.
పికాక్స్తో ప్రతి దాంతో చాలా అదే అవుతుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఇది తీసుకొని అబ్సిడియన్ని స్ట్రేట్ ఇలా అయితే పెడతాను, ఎందుకంటే నాకు ఇలా అయితే చేయడానికి వస్తుంది. అండ్ ఇది కూడా విరగొట్టి పైన ఇందాక ఎలా పెట్టామో అలానే పెడతాను. సో దాని తర్వాత కింద 4 స్టోన్స్ అయితే పెడతాను నేను. ఓకే గాయస్, ఓకే గాయస్, నేనైతే చాలాసేపు నుంచి అబ్సిడియన్ అయితే మైనింగ్ అయితే చేశాను. అండ్ ఇప్పుడైతే నేనైతే ఇంకా ఇది చేసేస్తున్నాను. సో జల్దీ అయితే చేసేద్దాం. అండ్ ఇక్కడ ఇంకో స్టోన్ అయితే పెట్టాయి. అండ్ ఎస్ మనం సపోర్ట్ అయితే తయారైతే అయిపోయింది. సో ఫస్ట్ అయితే దీన్ని అయితే విరగొడతామా అండి. ఓకే, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. సో ఇది క్రేయింగ్ అబ్సిడియన్ అనుకుంటాను. ఓకే, క్రేయింగ్ అబ్సిడియన్. సారీ గైస్, ఇందాక నేను ఫ్లింట్ అండ్ స్టీల్ ఇవ్వడం మర్చిపోయాను. సో అందుకనే ఇప్పుడు మళ్ళీ ఇంటి నుంచి అయితే ఫ్లింట్ అండ్ స్టీల్ అయితే తెచ్చాను. సో ఇక్కడ చూడొచ్చు. అండ్ ఈ ఫ్లింట్ అండ్ స్టీల్ తీసుకొని మనం అయితే దీనికి వేస్తే సీదా నేతరికి అయితే వెళ్ళిపోతాం అనమాట. సో ఫ్లింట్ అండ్ స్టీల్ తీసుకోరా. ఎస్, ఓ మై గాడ్, ఏంట్రా సౌండ్స్. ఓకే ఇప్పుడు దుంకేద్దాం మనం. నాకు భయం వేస్తుందిరా మమ్మీ, ఇది అయ్యాలంటే నాకు నిద్రంటే చాలా భయం గాయస్. ఓ వచ్చేసాను నిద్రకి. వీ నీడ్ టు గో డిఫర్. అచీవ్మెంట్ అన్లాక్ అయింది. ఏంట్రా మొత్తం ఇక్కడ అడుగు ఉంది. అరే ఇక్కడ పందులు వస్తారు. అరే నన్ను వేసి కొడతాయి. నాకు చాలా భయం వేస్తుంది. ఈ కోడినెస్ అయితే ఫస్ట్ అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకుంటా గాయస్ నేను. ఓకే, ఇప్పుడైతే మనం అయితే అయితే ఎక్స్ప్లోర్ అయితే చేసిద్దాం. ఓకే, ఏంద్రా మొత్తం ఇలా ఉంది. ఓకే, ఈ గోల్డ్ని తీసుకొని ఫస్ట్ అయితే ఈ పిక్నిక్ అయితే బ్రో ఈ గోల్డ్ని తీసుకొని ఏదో ఒక అవసరమైనది బ్రో, నాకు అవసరమయ్యేది మంచిది ఈ నెదర్లా మంచిగా ఉండేది నీ దగ్గర బ్రో. ఏమిచ్చారు వీడు? స్ప్లాష్ పోషన్ ఆఫ్ ఫైర్ రెసిస్టెన్స్, 3 minutes ఫైర్ రెసిస్టెన్సా? ఓకే, అంటే లావాలో పడ్డా కూడా ఫైర్ అయితే మనకైతే రాదా? ఓకే, ఇదైతే ఉంచుకుందాం సేఫ్టీ కోసం. అండ్ ఇక్కడైతే చాలా మష్రూమ్స్ అన్నీ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా అయితే వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి అబ్బా? ఇక్కడ ఈ బ్లాక్స్ తీసుకొని నేనైతే కొన్ని స్టోన్ బ్లాక్స్ కూడా తీసుకున్నాను. 2-3 stacks బ్లాక్స్ అయితే తీసుకొని వచ్చాను, ఎందుకంటే ఇక్కడ అవసరం పడుతుంది కాబట్టి. ఓకే, మొత్తం ఈ అడవి ఉంది రా దేవుడా, నాకు భయం వేస్తుంది దేవుడా. ఈ అడవి నుంచి ఎలా వెళ్ళాలి దేవుడా? నేను మొత్తం అమ్మ పందులు ఉన్నాయి రే, నాకు భయం వేస్తుంది అసలుకి. ఓకే, ఇక్కడ నుంచి ఏం చేద్దామా? ఇలా క్రోచ్ అయ్యి దీన్ని ఒక చెప్పేటచ్చా దుంకేద్దాం. అబ్బా ఓకే, ఇప్పుడైతే ఇక్కడ నుంచి చూద్దాము. ఇంకా అటు గాయస్, నేను ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు నాకు ఇలాంటిదేమో దొరికింది. సో ఇది నెదర్ ఫోర్ట్రెస్ అని అనుకుంటున్నాను నేను. మామ ఏంది మామ? నేనే గోల్డ్ ఉంది నా దగ్గర. సో ఇక్కడికి నేనైతే మొత్తం ఇది బ్లాక్స్ తీసుకొని అయితే నేనైతే ఇందులో చేస్తున్నాను. నువ్వు కూడా నాతో రావయ్యా, కింద లావా ఉందిరా, నాకు చాలా భయం వేస్తుంది మళ్ళీ లావాల కింద పడిపోతా అనేసి. అందుకని కాపర్ స్టోన్ అయితే తీసుకొని ఫస్ట్ అయితే కాపర్ స్టోన్ నుంచి ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే వేద్దాము. సో బ్రిడ్జ్ని చేశాక ఇక్కడ నుంచి అయితే మనమైతే వెళ్దాం. మళ్ళీ వీళ్ళు వస్తే సచ్చినట్టే ఇక మనం కింద లావా ఉందిరా. రే రాకరా రే, నాకు భయం వేస్తుంది అసలుకే. మళ్ళీ కింద పడతా. నువ్వు అటు జరిపి నన్ను కింద జారబడితే వద్దులే. ఏంట్రా ఇది మొత్తం ఇలా ఉంది, నిజంగానే నిజం ఫోర్ట్రెసా? ఫస్ట్ అయితే చూద్దాము. ఇది ఒక్కొక్కసారి ఏంటంటే నిజం ఫోర్ట్రెస్ కాకుండా దాని ఇట్లా చంక్సే ఉంటాయి, అంటే దాని ఏమంటాం స్టాచ్యూస్ లాగా వేరే దగ్గర ఉంటాయి. సో ఇది తెలియదు, ఇది నెదర్ ఫోర్ట్రెస్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే అవ్వకుండా ఉండొచ్చు. అన్న ఏందన్నా నువ్వు ఇలా వస్తావు? ఓకే భయం వేస్తుందా అన్న? ఓకే భయం వేస్తుందా ఏంటలే అన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందరికైతే వెళ్దాం. అండ్ ముందరికెళ్ళి ఇక్కడ ఎక్కడైనా ఎంట్రన్స్ ఉంటే చూద్దాం ఇక్కడ. ఓకే, ఎంపిక ఏంట్రా లేదు ఇక్కడ. నాకు తెలిసి ఒకసారి పైనకైతే వెళ్దాం మనం. సో పైనకెళ్ళి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. సో అప్పుడే తెలుస్తాం మనకి నెదర్ ఫోర్ట్రెస్ కాదు అనేసి. వైట్ ఏ టెరిబుల్ ఫోర్ట్రెస్ రే, నిజంగానే నెదర్ పోర్టల్ అదే ఏంట్రా అది? నెదర్ ఫోర్ట్రెస్ ఓ దేవుడా. ఓకే, ఇక్కడైతే టార్చెస్ అయితే పెట్టుకుంటాను నేను. మళ్ళీ రూట్ మర్చిపోతాను అసలుకి, నాకు తెలివి తక్కువ నేను, అంటే ఓకే మతి మార్పు ఓకే మర్చిపోతాను.
ఇక్కడ కొన్ని చెస్ట్లలో డైమండ్స్ అయితే ఉంటాయి గైస్. సో డైమండ్స్ కోసం అయితే మనమైతే చూద్దాము. అప్పుడే నెదో పోర్టల్ దొరికిపోయింది ఏంట్రా, ఇలా అని దగ్గరనే ఉంది అసలు. మన నెదో పోర్టల్కి చాలా దగ్గరలో ఉంది నెదో ఫోర్ట్రెస్. సో ఓకే, ఇక్కడ నుంచి అరే ఈ లావాని ఆపేయాలి, కానీ అటు సైడ్ వెళ్ళాలంటే నేను ఈ లావాని ఆపేయాల్సిందే. ఇక్కడ నుంచి వెళ్ళి ఇలా ఆపేద్దాం ఆగండి గాయస్. ఓకే గాయస్, ఇలా అని అయితే వెళ్ళిపోదాం ఆగండి. ఇక్కడ నుంచి ఇటు సైడ్ అయితే ఫస్ట్ అయితే అటు వెళ్ళి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ఇక్కడైతే స్ట్రైట్ వెళ్దాం పదండి. ఇక్కడ ఇంకేమైనా ఉన్నాయా? చాలా ఉంది ఇక్కడ. ఇక్కడ గోల్డ్ కూడా ఉంది పైన, ఇది ఉంటాయి కదా. సో ఒకటి ఉంటుంది గాయస్, మైన్ షాఫ్ట్ అని ఒకటి ఉంటుంది. సో దాన్ని కూడా మనమైతే వెతకాలి. సో ఎంత తొందరగా వెతికితే అంత అక్కడ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ కోసం అనేసి ఓకే. ఇక్కడ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ కూడా ఏమీ లేవేంట్రా, చిచిచి అంతా నా బ్యాడ్ లక్, అంతా నా గుడ్ లక్ అనుకోండి. ఫస్ట్ అయితే ఇక్కడైతే చూద్దాం ఆగండి. అండ్ ఇక్కడ ఏమీ లేవు, ఇక్కడైతే ఓన్లీ లావా అయితే ఉంది. ఇటు సైడ్ అయితే మొత్తం చీకటి, నాకు అస్సలకే కనబడతలే. ఓకే లేవులే అక్కడ. ఓకే తర్వాత వెతుకుదాము లేకాసి ఈరోజు ఇటుకి. ఓకే ఇక్కడ బ్లేజ్ రాడ్స్ ఉన్నాయి. సో ఏంట్రా ఇది, రే ఎవడ్రాడు, నల్ల స్కెల్టేనా? రే పదరా, ఉరుకు నా వెనకాల ఎంబడి పడుతున్నాడు. ఇక్కడ స్టోన్స్ తీసుకొని వేసారా రే. అమ్మా ఒక హార్ట్ రే. ఇక్కడ కనుక నేను జరిపోతే నాకు రూట్ కూడా తెలియదు అసలుకి. ఎక్కడికి ఎలా వెళ్ళాలో ఎలా రావాలో అసలుకి నాకు రూటే తెలియదు. అమ్మా ఈ రోజుకి ఇంతే గైస్. ఇక ఎప్పుడైతే వీడియో ఎండ్ చేసి నేనైతే ఎంత తొందరగా ఇంటికైతే వెళ్ళిపోతాను. సో ఏంట్రా వీడు బ్లాక్ స్కెలిటనా, అసలు అర్థం కావట్లేదు వీడు. రే విచిత్ర కత్తి కూడా ఉంది గాయస్. స్కెలిటన్స్ బో పట్టుకుంటే కూడా కత్తి ఎందుకు పట్టుకుంటా అసలుకి అయినా కూడా ఏంటో ఒక్క నిమిషం. ఓకే గైస్, నేనైతే ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. సో ఓకే గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మెల్లగా మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మనమైతే కలుసుకుందామే. అన్న నాకు దుబ్బేకో కింద పడతా. సో మళ్ళీ అయితే మనమైతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో ఓకే మరి ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే మరి బాయ్.